కఠోపనిషత్తు మొదటి అధ్యాయం ప్రథమవల్లి ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. మొదటి మంత్రాన్ని చూడండి. ఓం శంహవై వాజస్రవసః సర్వవేద సందదౌ తస్యః నచికేతా నామ పుత్ర ఆసా. విశంహవై స్వర్గఫలాలు కోరుకున్నటువంటి వాడై, వాజస్రవసః వాజస్రవసుడు అంటే పేరు అన్నమాట. వాజస్రవసుడు అనేటువంటి ఆయన, ఈయనకే భారతంలో మిగిలిన కొన్ని గ్రంథాలు ఉద్దాలకుడు అనేటువంటి పేరుంది, కానీ ఇక్కడ మాత్రం వాజస్రవసుడు అని అన్నారు. ఆ వాజస్రవసుడు సర్వవేదసం దదౌ, సర్వవేదసం తనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా దానం చేస్తూ ఉన్నాడు. తస్యః అతడికి నచికేత నామ పుత్ర ఆస, నచికేతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు. ఇది ఈ మంత్రం యొక్క భావం. వాజస్రవసుడు అనేటువంటి ఆయన స్వర్గఫలాలు కోరుకున్నటువంటి వాడే తనకున్నటువంటి సమస్తాన్ని దానం చేస్తూ ఉన్నాడు. ఆయనకి నచికేతుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. వాజస్రవసుడు తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకనంటే స్వర్గఫలాలు కోరుకున్నటువంటి వాడే. ఇక్కడ మనం కొంత కథని కాస్త గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వకాలంలో రాజులు ఏం చేస్తారంటే దండయాత్రలు చేస్తారు. ఆ దండయాత్రలు చేసినప్పుడు అనేకమైనటువంటి రాజ్యాలను జయించినప్పుడు వాళ్ళు, ఆ రాజులు, ఓడిపోయినటువంటి రాజులు కప్పంగా కొంత ధనాన్ని కానీ సంపదల్ని కానీ లేదా కొంత రాజ్య భాగాన్ని కానీ లేదా కొన్ని రకాలైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు, సువర్ణము, ఇలా ఏదో ఒకటి అవి ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఉన్నటువంటి వస్తువుల్ని వాళ్ళకి అలా ఇస్తూ ఉంటారు, కప్పంగా ఇస్తూ ఉంటారు. ఇలా ఆ కప్పంగా తీసుకొచ్చుకున్నటువంటి ధనాన్ని కానీ సంపదలు కానీ మరి ఏనుగులు, గుర్రాలు, గోవులు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజున ఈ విశ్వజిత్ యాగం అని చేస్తారు. విశ్వజిత్ యాగం అని అంటే ఒక్కరోజు చేసేటువంటి యాగం. ఆ యాగంలో ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చినటువంటి వాళ్ళకి లేదనకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దానం చేసేస్తారు. ఇది పూర్వంలో చేసేటువంటి ఓ పద్ధతి. రాజులే కాకుండా గృహస్థులు కూడా మరి తమకు ఉన్నటువంటి దాన్ని ఇలా దానం చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. ఎందుకనంటే జీవితంలో తాము చేయవలసినటువంటి పనులన్నీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళై ఇక ఈ ప్రాపంచికమైనటువంటి సంబంధాలు వదులుకోదలుచుకొని, కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు కూడా వదులుకోదలుచుకొని ఈ విశ్వజిత్ యాగం అనేటువంటి దాన్ని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే తమకున్నటువంటి సంపదలు మొత్తం ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దానం చేసేస్తారు. ఎందుకంటే ఈ సంపదలకు ఉండకూడదు, సన్యాసం పుచ్చుకునేటప్పుడు సంపదలు ఉండకూడదు. అందుకని మొత్తాన్ని కూడా దానం చేసేసి సర్వసంగ పరిత్యాగం చేయడానికి సిద్ధపడి ఈ విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఉంటారు సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా. ఈ యాగ సమయంలో తమకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చి తమకున్నటువంటి సమస్తమైనటువంటి బంధాలని కూడా వదిలించుకుంటారు. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే ఈ వాజస్రవసుడు అనేటువంటి ఉత్తమ గృహస్థుడైనటువంటి వాడు తన యొక్క బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించుకున్నటువంటి వాడై ఈ లౌకిక బంధాలన్నింటినీ కూడా వదిలి స్వర్గసుఖాలు కోరుకున్నటువంటి వాడై ఈ విశ్వజిత్ యాగాన్ని చెయ్యాలని సంకల్పం చేశాడు. అందుకని బ్రాహ్మణులకి తన సర్వస్వాన్ని కూడా దానం చేయడానికి నిశ్చయించుకున్నాడు. అదిగో ఆయనకి నచికేతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే వాజస్రవసుడు ఉత్తమ వంశ సజ్జాతుడు అని తెలుస్తుంది. అంటే ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాడు. అసలు వాజస్రవసుడు అనేటువంటి పేరులోనే అతని యొక్క ఆధిక్యత తెలుస్తుంది. అందుకనే ఇందాక చెప్పుకున్నాం, వాజస్రవసుడు అనేటువంటి పేరు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంటే ఈ పేరులో ఒక అర్థం కూడా ఉంది. వాజ అంటే దానం చేయటం ద్వారా, శ్రవసుడు అని అంటే ఆ శ్రవసుడు అని అంటే దానం చేయటం ద్వారా తన యొక్క కీర్తిని అంటే వృద్ధి చేసుకునేటువంటి వాడు.
వాజస్రవసుడు దానం చేయటం ద్వారా బాగా కీర్తిని వృద్ధి చేసుకునేటువంటి వాడు అని. మరైతే ఈ పేరు ఆయన పుట్టకముందు పుట్టిన తర్వాత పెట్టారా, లేకపోతే ఆయన పెద్దోడైన తర్వాత పెట్టారా? ఎందుకంటే ఇప్పుడు కదా దానం చేస్తూ ఉంది అని అంటే, తండ్రి ఆయన కూడా గొప్ప దాత, ఆయన కూడా అన్నదానంలో చాలా గొప్ప దాత. మనకి మహాభారతంలో ఉన్నటువంటి అనుశాసనిక పర్వంలో ఈ దానాల గురించి చాలా విపులంగా చెప్పడం జరిగింది. అందుట్లో గోదానాన్ని గురించి, సువర్ణ దానాన్ని గురించి, అన్నదానాన్ని గురించి, వీటి గురించి చాలా విపులంగా చక్కగా భీష్ముడు ధర్మరాజుకి తెలియజేయడం జరుగుతుంది. అందులోనే ఈ కథ కూడా ఉంది, ఈ నచికేతుడి యొక్క కథ కూడా ఉంది. ఈ వాజస్రవసుడు తండ్రి గొప్ప అన్నదాత అని చెప్పుకున్నాం. ఆయన పేరు కూడా వాజస్రవసు. అంటే ఈ అన్నదానం చేస్తాం, ఆయన ఈ అన్నదానం ద్వారా బాగా లోకంలో కీర్తిని పొందినటువంటి వాడు. అటువంటి వంశంలో జన్మించినటువంటి వాడే ఇదిగో మన నచికేతుడు. ఇక విశ్వజిత్ యాగం అని అంటే తండ్రి కొడుకు వాళ్ళిద్దరూ కూడా దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాడు నచికేతుడు. విశ్వజిత్ యాగం అని అంటే ఒక్క రోజులో పూర్తయ్యేటువంటి యాగం. ఈ యాగాన్ని చేసేటువంటి యజమాని ఏం చేస్తాడంటే తన ఆస్తి మొత్తాన్ని కూడా ఆ రోజు సాయంత్రానికల్లా మొత్తం దానం చేసేస్తాడు. విశ్వజిత్, ఈ యాగం పేరు ఏంటంటే విశ్వజిత్, అంటే విశ్వాన్ని జయించిన వాడు అని లెక్క ప్రకారం అర్థం రావాలి. కానీ ఆ అర్థం మాత్రం ఇక్కడ కాదు. విశ్వాన్ని జయించినటువంటి రాజులు ఈ యాగం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని, వాళ్ళు సంపాదించిన దాన్ని ఖర్చు పెడతారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ విశ్వజిత్ యాగం అని అంటే విశ్వ బంధనాల నుంచి, విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందటమే. అంటే అన్ని ప్రాపంచిక విషయాల నుంచి కూడా విడుదల పొంది పరమాత్మతో అనుసంధానం కావటమే ఈ విశ్వజిత్ అనేటువంటి పదానికి ఇక్కడ మనం అర్థంగా తెలుసుకోవాలి. కర్మకాండ ఏదైతే ఉందో అంటే వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ అంటే యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు ఈ మానవుని యొక్క ఆశలు కోరికలు తీర్చుకోవటానికి వేదాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ ఆశలు కోరికలు తీర్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే తాత్కాలికమైనటువంటి ఫలితమే కానీ శాశ్వతమైనటువంటి ఫలితం మాత్రం లేదు. అందుకే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే అన్నిటినీ విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందండి అని అంటున్నారు. ఈ అల్పమైనటువంటి కోరికలు కాదు మీకు కావాల్సింది, ఈ అల్పమైనటువంటి కోరికల వల్ల మీకు శాశ్వతమైనటువంటి ఆనందం దూరం అయిపోతుంది అని ఉపనిషత్తులు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ ఉపనిషత్తు కూడా అదే విషయాన్ని దృఢపరుస్తూ ఉంది. మనిషి తన యొక్క సమస్తమైనటువంటి ఆశల్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో ఈ జన్మలోనే అమరత్వాన్ని పొంది బ్రహ్మజ్ఞానంతో జీవన్ముక్తుడవుతాడు అని ఇదిగో ఈ 6వ వల్లిలో అంటే చివరి వల్లి అందులో 14-15 మంత్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే విశ్వజిత్ యాగం అంటే ఏమిటి, ఆ యాగం ద్వారా ఏం చేయదలుచుకున్నాడు. కాబట్టి తన యొక్క సంపదను మొత్తం కూడా బ్రాహ్మణులకి దానం ఇవ్వదలుచుకున్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడు నచికేతుడు. ఇది ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవాల్సింది. మరి ఇక 2వ మంత్రంలో ఏం చెప్తున్నారు, ఇక్కడ దాదాపు 5 మంత్రాల దాకా నచికేతుడి యొక్క గుణగణాల యొక్క ప్రశంస రాబోతా ఉంది. ఏం చెప్తున్నారో చూడండి. తంహ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధా వివేశ సోమన్యత. కుమారం సంతం బాలుడే అయినప్పటికీ కూడా ఈ నచికేతుడు 9 సంవత్సరాల బాలుడని మనకి శాస్త్రం చెప్తూ ఉంది. మరి 9 సంవత్సరాల బాలుడు అయినప్పటికీ కూడా అతడిలో అంటే ఆ నచికేతుడిలో దక్షిణాసు, దక్షిణలు కానుకగా ఇస్తున్నారు కదా, ఆ దక్షిణలుగా కానుకలు నియమానాసు తీసుకొని వస్తూ ఉన్నారు సేవకులైనటువంటి వాళ్ళు. బ్రాహ్మణులకి దక్షిణగా ఇవ్వడానికి అదిగో ఆ గోవుల్ని తీసుకొని వస్తూ ఉన్నారు అనమాట. అదిగో అలా తీసుకొని రాబడుతూ ఉంటే శ్రద్ధ అవివేశ, అతడిలో శ్రద్ధ ఆవేశించిందట. ఎవరిలో? నచికేతుళ్ళు. తండ్రి ఏమో యజ్ఞం చేస్తున్నాడు, మరి సేవకులైనటువంటి వాళ్ళేమో బ్రాహ్మణులకి దానం చేయడానికి అతని యొక్క సంపదలైనటువంటి గోవులు తీసుకొని వస్తూ ఉన్నారు. అది చూస్తున్నటువంటి నచికేతుడికి 9 సంవత్సరాల బాలుడైనటువంటి నచికేతుడికి అతడిలో విపరీతమైనటువంటి శ్రద్ధ ఆవేశించిందట. సహా అమన్యత,
ఎప్పుడైతే ఆ శ్రద్ధ అనేటువంటిది అతడిలో కలిగిందో అమన్యత ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు, ఇట్లా అనుకుంటూ ఉన్నాడు. ఏమని అనుకుంటున్నాడో తర్వాత మంత్రంలో వస్తుంది, కానీ ఈ మంత్రంలో మాత్రం ఇలా అనుకుంటున్నాడు అనేటువంటి భావన వస్తుంది. అంటే నచికేతుడిలో ఒక మార్పు వచ్చిందనమాట. ఏది? ఈ దక్షిణలుగా తీసుకొస్తూ ఉన్నటువంటి ఆవులను చూసినప్పుడు ఇతరులో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలు ఏమిటో తర్వాత మనకు వస్తుంది. మనం ఇక్కడ మాత్రం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అతడిలో మార్పు వచ్చింది అనేటువంటి విషయం. మానవుడు ఎలా ప్రవర్తించాలో, అంతిమంగా ఏ లక్ష్యాన్ని సాధించాలో, అందుకోసం అతను ఎలాంటి కర్మలు చేయాలో మనకి శాస్త్రాలన్నీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే అల్పమైనటువంటి మానవుడు అంటే బుద్ధి కాస్త అల్పత్వంతో కూడుకున్నటువంటి వాడు. ఈ అల్పమైనటువంటి మానవుడు అతి తెలివితో తన యొక్క స్వార్థ బుద్ధిని సమర్థించుకోవడానికి శాస్త్రానికి తప్పుడు అర్థాలు చెప్పి తన యొక్క పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. దీనికి కూడా మీకు ఒకసారి ఒక మాట చెప్పాం. ఒక సన్యాసి అంటే హుక్కా పీలుస్తూ ఉంటాడండి. ఆయన గీతా ప్రవచనం చేస్తూ ఉంటాడు. ఆ గీతా ప్రవచనం చేస్తా హుక్కా పీలుస్తూ ఉంటే ఇదేమిటయ్యా ఈ పని అంటే ఆయన అన్ని దీంట్లో చెప్తాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే పొగాకు, ఆకు కదా పత్రం అంటే, అందుకని పొగాకు. పుష్పం ఈ మొత్తాన్ని కూడా నలిపి దీంట్లో వేస్తాం. ఫలం, దీనివల్ల నాకేమొస్తుందంటే అదిగో పొగ లోపలికి వస్తుంది, అదిగో దాన్ని పీలుస్తాం. తర్వాత తోయం, నీళ్ళు తాగుతాను. కాబట్టి భగవంతుడు చెప్పింది నేను చేస్తున్నా అన్నాడంట ఆయన, హుక్కా తాగుతాను. అందుకని ఇలాంటి మహానుభావులు ఏం చేస్తారంటే తమ యొక్క స్వార్థం కోసం శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని ఆ భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. తమ తప్పుల్ని సమర్థించుకోవడం కోసం ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని వేరొక భావంతో వేరొక సందర్భంలో చెప్పినటువంటి విషయాల్ని తీసుకొచ్చి దీనికి ముడిపెడతారు. అప్పుడప్పుడు మనకి ఏంటంటే శాస్త్రాల్లో ఇట్లా పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు వినపడతా ఉంటాయి. ఆలస్యం అమృతం విషయం అని అంటారు, నిదానమే ప్రధానం అంటారు. మరి అయితే ఆలస్యం అమృతం విషయం అని అంటే ఆలస్యం చేస్తే అమృతం కాస్త విషం అయిపోద్ది అన్నారు, అంటే తొందరపడమన్నారు. ఇక్కడేం చెబుతారు? నిదానమే ప్రధానం అన్నారు. మరి నీకు ఏది కావాలి? నువ్వు ఏది కనుక నీకు బాగుంటే దాన్ని ఉపయోగించుకుంటావు, నీ స్వార్థానికి ఉపయోగపడితే. కానీ నిజం ఏమిటంటే ఆలస్యం అమృతం విషయం అని ఎందుకు చెప్పారంటే నువ్వు ఏదైనా దానం చేయాలా, ఏదైనా మంచి పని చేయాలా, దానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. రేపు అని అనకూడదు. రేపు అన్నావంటే నీ మనసు మారిపోవచ్చు, ఈ చేయాల్సినటువంటి మంచి పని నువ్వు చేయకపోవచ్చు. అందుకని ఆలస్యం అమృతం విషయం అన్నారు. నిదానమే ప్రధానమని ఎందుకన్నారు? ఎవరినైనా తన్నాలా, ఎవరితో తగాద పెట్టుకోవాలా, ఇట్లాంటివి ఉన్నాయనుకో కాస్త నిదానమే ఆలోచించు. కాస్త నువ్వు కనుక ఆలోచిస్తే అదిగో అవన్నీ కూడా మళ్ళీ నీకు మనసు అంతా కూడా మారిపోయి నువ్వు మళ్ళీ మంచివాడివి కావచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా చెప్పినటువంటి వాటిని దాన్ని దీనికి దీన్ని దానికి తయారు చేసుకో. ఏమయ్యా దానం ఇస్తానన్నావు కదా, తొందరపడకండి, నిదానమే ప్రధానం అన్నారు అని అంటాడు ఆయన. నిదానమే ప్రధానం అంటే 2 ఏళ్ళు ఆగిన తర్వాత 3 ఏళ్ళు ఆగిన తర్వాత ఇస్తా లేకపోతే లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి శాస్త్ర విషయాల్ని ఎక్కడో ఎందుకో చెప్పినటువంటి విషయాల్ని మనకు అనుకూలంగా మన స్వార్థానికి అనుకూలంగా మార్చుకొని చెప్పేటువంటి మహానుభావులు ఈ లోకంలో ఎంతమందో ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వాజశ్రవసుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఎంత గొప్ప వంశంలో జన్మించినా తనకున్నదంతా కూడా ఇచ్చి వేయాల్సి వచ్చేటప్పటికల్లా ముందుగానే ఇచ్చేద్దాం అనుకున్నాడు, కానీ ఇవ్వాల్సి వచ్చేటప్పటికల్లా అతని మనసులో ఏదో కొద్దిగా స్వార్థ బుద్ధి అనేటువంటిది కలిగింది. ఆ స్వార్థ బుద్ధి ఏమిటో మనకు తర్వాత తెలుస్తుంది. ఆయన బ్రాహ్మణులకి ఇవ్వటానికి తెచ్చేటువంటి దక్షిణల్ని అంటే గోవుల్ని వాటన్నిటినీ కూడా చూస్తున్నాడు అతడి కుమారుడైనటువంటి నచికేతుడు అనేటువంటి బాలుడు. అతడు కూడా అక్కడే పాపం ఏమీ తెలియదు, అక్కడ నిలబడ్డాడు, చిన్న పిల్లవాడు నిలబడి ఆ వచ్చేటువంటి గోవుల్ని చూస్తూ ఉన్నాడంట. నచికేతుడు చిన్నవాడు, పైగా బాలుడు. అతడికి ఈ లోకపు మాయా మర్మాలు ఏవి కూడా ఇంకా పరిచయం కాల, అతడికి ఏం తెలియదు. ఉత్తమ వంశ సంజాతుడు, సక్రమంగా తల్లిదండ్రుల చేత పెంచబడినటువంటి వాడు. అందుకే అతడు జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా చూచి తన మనస్సులో సహించలేకపోతా ఉన్నాడు. యాగం అనేటువంటిది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. మరి ఈ విశ్వజిత్ యాగం యొక్క అంతరార్థం ఏమిటో గ్రహించకుండా తన తండ్రి ఏదో విధంగా యాగం పూర్తయింది అనిపించాలని
ఈ యాగం కారణంగా స్వర్గ సుఖాలు పొందాలని ఆరాటపడుతున్నాడే కానీ ఈ యాగాన్ని సక్రమంగా చేయాలి, శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రం అతనికి లేదు అని అర్థమైపోయింది. తండ్రి చేస్తున్నటువంటి తప్పిదం వల్ల తన తండ్రికి తన వంశానికి చెడ్డ పేరు వస్తుందే అని మనస్సులో బాధపడుతూ ఉన్నాడు. తండ్రి ఏ ఫలితాన్ని కోరి ఈ యాగం చేస్తూ ఉన్నాడో ఆ ఫలితం సిద్ధించకపోగా వ్యతిరేకమైనటువంటి ఫలితం కూడా వస్తుందే అని మనస్సులో బాధపడుతూ ఉన్నాడు. అందుకే అతడిలో శ్రద్ధ ఆవేశించింది. శ్రద్ధ అంటే ఏమిటండి? ఆస్తిక్య బుద్ధి. శ్రద్ధ అంటే మనకి గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల మనకి బాగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. మనం ఇక్కడ కూర్చునేటప్పుడే ఈ గ్రంథంలో, ఈ శాస్త్రంలో, ఈ భగవద్గీతలో, ఈ ఉపనిషత్తుల్లో వీటిల్లో చెప్పేటువంటి మాటలన్నీ కూడా తప్పనిసరిగా సత్యమైనటువంటి మాటలు. వీటిని గనక మనం విన్నట్లయితే, వీటిని గనక మనం ఆచరించినట్లయితే మన జీవితం సార్థకమవుతుంది అనేటువంటి భావంతో ఇక్కడ కూర్చోవాలి. ఈ భావం లేనటువంటి వాడు ఇక్కడ కూర్చుంటే అతడికి లాభం ప్రయోజనం లేకపోగా నష్టం కలుగుతుంది. అతడికి నష్టం కలగటమే కాకుండా ఇతరులకు కూడా నష్టం కలిగిస్తాడు శాస్త్రం మీద అవిశ్వాసంతో. అందువల్ల అలాంటి వాడు కూర్చొని వినకూడదు. కాబట్టి ఒక విశ్వాసం, శ్రద్ధ అది ఉండాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇదిగో ఈ నచికేతుడు ఆ తెచ్చేటువంటి వాటిన్నింటినీ చూస్తూ ఉండేటప్పటికల్లా శాస్త్రం ఏం చెప్పింది, నా తండ్రి ఏం చేస్తున్నాడు అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఇదిగో ఈ శ్రద్ధ ఆవేశించింది. ఆధ్యాత్మిక జీవనం సాగించడానికి శ్రద్ధ అనేటువంటిది అత్యంత అవసరం. శ్రద్ధ లేని వాడికి సిద్ధి లేదు. ఈ విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు శ్రద్ధకి ఈ విపులమైనటువంటి వ్యాఖ్యానం ఇవ్వటం జరిగింది. కాబట్టి గురుబోధ యందు విశ్వాసం లేకపోయినా, అలాగనే శాస్త్రమునందు విశ్వాసం లేకపోయినా, అంటే వేదాంత వాక్యాల యందు విశ్వాసం లేకపోయినా ఏం జరుగుతుంది అని అంటే అతడికి ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా కలగదు. అందువల్ల శాస్త్రాలని అర్థం చేసుకోవాలంటే శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా మనలో ఉండవలసినటువంటి అర్హత. ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, లౌకిక విషయాల్లో కూడా ఈ శ్రద్ధ ఉండాలి. అందుకని అప్పుడప్పుడు ఏదైనా మనం పిల్లవాడికి పని చెప్పామనుకోండి, వాడేదో ఆషామాషిగా ఉంటే మనం ఏమంటాం, రేయ్ శ్రద్ధగా చేయరా పని అంటాం. చదువుకునేటప్పుడు శ్రద్ధగా చదువుకోయ్యా బాగుపడతావు, లేకపోతే చెడిపోతావు అని అంటాం. పరీక్షలు రాయాలి, శ్రద్ధగా రాయ్యా, జాగ్రత్తగా పేపర్ చూసి బాగా క్వశ్చన్ల మనసులో తలుచుకొని అది రాయి అని. అన్నిటి కూడా శ్రద్ధ 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 అనే పదం మనం కూడా వాడతాను. నేను దీన్ని చెయ్యగలను అనేటువంటి విశ్వాసం కనుక నీకు ఉన్నట్లయితే ఆ పని నువ్వు సక్రమంగా చేయగలుగుతావు. లౌకికమైనటువంటి పని అయినా చేస్తే చేస్తామనండి, లేకపోతే లేదు, కుదిరితే అవుద్ది లేకపోతే పోద్ది అనేటువంటి భావన కనుక నీకు ఉన్నదా, ఇక ఆ పని ఖచ్చితంగా సక్రమంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తావంటే కొంత చేస్తావు ఆ పని, ఆ తర్వాత ఆపేస్తావు, ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటావు, ఆ తర్వాత మళ్ళీ ఇది కాదులేని ఆపేసి మళ్ళీ ఇంకో పని మొదలు పెడతావు. ఈ ప్రకారంగా ఏ పని కూడా నువ్వు సక్రమంగా చేయలేవు. ఏ ఫలితాన్ని కూడా నువ్వు సరిగ్గా పొందలేక ఈ అస్తవ్యస్తమైనటువంటి స్థితిలో పడిపోతావు. కాబట్టి లౌకిక విషయాల్లోనే ఈ శ్రద్ధ ఎంత అవసరమైతే మరి ఆధ్యాత్మిక విషయాల్లో ఈ వేదాంత జగత్తులో శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. కనుక ఎవరైతే తనకి నిజమైనటువంటి శ్రేయస్సు కలగాలి అని భావిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రధానంగా ఆచార్యుని యందు విశ్వాసం ఉండాలి, తర్వాత శాస్త్రముల యందు విశ్వాసం ఉండాలి, అన్నిటినీ మించి ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను ఎలాగైనా సరే ఈ మోక్షాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేసి నేను అందుకోగలుగుతాను అనేటువంటి ఒక విశ్వాసం, తన మీద తనకి విశ్వాసం కూడా ఉండాలి. అప్పుడే వేదాంత విషయాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకున్నటువంటి విషయాలను జీవితంలో ఆచరించగలిగి దాని యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతాడు. మరి నచికేతుడు తండ్రి ద్వారా, గురువుల ద్వారా శాస్త్రాలన్నీ కూడా చక్కగా తెలుసుకున్నటువంటి వాడు, శ్రద్ధతో విశ్వాసంతో తెలుసుకున్నటువంటి వాడు. అందువల్ల అతడు శ్రద్ధ కలిగినటువంటి వాడు. కేవలం వినేటప్పుడు మాత్రమే కాకుండా ఈ శాస్త్రాలని అన్వయించుకునేటప్పుడు కూడా అతడిలో గొప్ప శ్రద్ధ ఉన్నది. మరి శ్రద్ధావిష్ఠుడైనటువంటి నచికేతుడు
తండ్రి నిర్వహిస్తున్నటువంటి యాగాన్ని చూచి ఇచ్చేటువంటి దక్షిణల్ని కళ్ళారా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్నాడు. మరి ఈ విషయాలన్నింటిని గురించి శాస్త్రంలో ఏం చెప్పింది, శాస్త్రం ఎలా చెప్పింది, ఎలా యాగ నిర్వహణ చేయాలని చెబుతున్నది అని ఆ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ జరుగుతున్నది శాస్త్రంలో ఉన్నది ఒకటేనా, లేకపోతే ఏమైనా తేడా ఉందా? నాకేదో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాను నేర్చుకున్నది వేరుగా ఉంది, ఇక్కడ జరుగుతున్నది వేరుగా ఉంది. అందువల్ల ఏమిటంటే నిజంగా శాస్త్రాల్లో ఏముందని ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటూ ఉన్నాడు. శాస్త్రం యొక్క ఆంతర్యం వేరుగా ఉన్నదని తెలుసుకున్నాడు. మరి తండ్రితో చెప్పాలి, ఎలా తండ్రితో చెప్పాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో తండ్రిది పొరపాటు అని కనుక తెలిసినప్పటికీ కూడా, తండ్రిది పొరపాటు అని తెలిసినప్పటికీ కూడా తండ్రికి పొరపాటు అని చెప్పటం కొంచెం ఆ పెద్దవాళ్ళని వ్యతిరేకించినట్టుగా ఉంటుంది, తండ్రిని అగౌరవపరిచినట్టుగా ఉంటుంది. మరి తండ్రినేమో కుమారుడు ఎప్పుడు ఎదిరించకూడదు, అది కూడా శాస్త్రంలో చెప్పిన మాట. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రిని ఎదిరించకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఇది కూడా శాస్త్రంలో చెప్పారు. అందువల్ల నాన్న నువ్వు చేస్తున్నటువంటి తప్పు అని చెబితే అది కుమారుడిగా తన ధర్మాన్ని వ్యతిరేకించినట్టు. చెప్పకపోతే అదిగో శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని అస్తవ్యస్తం చేసి వాడుకుంటున్నటువంటి తండ్రిని అదిగో మెదలకుండా ఊరుకొని ఆ తండ్రికి దుర్గతి కలగటానికి కారణమైనటువంటి వాడు అవుతాడు. మరైతే ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి చేసేటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యాలను సమర్థించకూడదు, తండ్రికి అధోగతి కలగకూడదు, తండ్రిని ఎదిరించకూడదు. అందుకే ఆలోచనలో పడ్డాడు. ఏమని ఆలోచనలో పడ్డాడో తర్వాత మంత్రం చెప్తా ఉంది. 3వ మంత్రం చూడండి. పీతోదక జగ్ధతృణాః దుగ్ధదోః నిరింద్రియ అనందానామతే లోకాః తాన్ సగచ్చతి తా దదత్. నిజంగా ఇవి మంత్రాలు కాదు, ఇవేమిటంటే వచనాలు. అంటే వచనాన్నే మంత్ర రూపంలో ఇచ్చారు. ఇది మంత్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ ప్రాసలు, ఎత్తులు, ఈ గణ విభజనలు ఇవన్నీ ఉండవు. అందుకని అలా ఉండకుండా ఉంటాయి మంత్రాలు. కానీ ఈ మంత్రాలకు ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్రాలను మనం కనుక ఉచ్చరిస్తేనే మనకి చాలా మంచిది. మంత్రోచ్చారణ అంటే ఇది వేదపారాయణ చేసినట్టుగా. వేదపారాయణ చేస్తే ఏ రకమైనటువంటి పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఇదిగో దీనివల్ల కూడా వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? పీతోదక. ఈ మంత్రం ఎలాంటిదనంటే అద్భుతమైనటువంటి కవితా రీతుల్ని వర్ణిస్తూ ఉంటుంది. చెప్పవలసినటువంటి మాటని ఒక కవితా రీతిలో మనకి చెబుతూ ఉంది. పీతోదక, త్రాగవలసినటువంటి నీటిని తాగినటువంటివి. దుగ్ధ జగ్ధతృణ, తినవలసినటువంటి గడ్డిని మొత్తం తిన్నటువంటివి. దుగ్ధదోహ, పాలన్నీ కూడా పితకబడినవి, అంటే ఇక లోపల పాలేమి రావన్నమాట. నిరింద్రియాహ, శిథిలమైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటివి. తాన్, అదిగో అటువంటి వాటిని దదత్, దానం చేస్తున్నటువంటి సహా, అతడు అంటే తండ్రి. అంటే ఇప్పుడు వేటిని దానం చేస్తున్నాడు? తాగాల్సినటువంటి నీరంతా తాగినాయి అంట, మరి తినాల్సిన గడ్డి అంతా తిన్నాయి అంట, శరీర అవయవాలన్నీ శిథిలమైపోయినాయి అంట, ఒక్క చుక్క పాలు కూడా ఇప్పుడు రావంట, అంటే ఇవ్వాల్సినంత పాలు ఇచ్చేసినాయి అంట. మరి ఇటువంటి వాటిని దానం చేస్తున్నాడు తండ్రి. ఇప్పుడు అదిగో వాటిని చూస్తున్నాడు. మరి వాటిని చూస్తూ అనందానామః, ఆనందరహితమైన, ఆనందానంటే ఆనందం ఇచ్చేటువంటి లోకాలు కొన్ని స్వర్గలోకాలు, ఆనందం ఇవ్వకుండా దుఃఖాన్ని ఇచ్చేటువంటి లోకాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే నరకం. కాబట్టి వాటిని అనందాలోకాహ అన్నారు. అంటే అనందాలోక అంటే ఆనందరహితం, అంటే దుఃఖాన్ని ఇచ్చేటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో తే లోకాహ, ఆ లోకాలకు గచ్చతి, వెళతాడు. ఎవరు? అదిగో వాటి దానం ఇస్తున్నటువంటి తన తండ్రి. ఇది ఆయన భావం. ఈయన మనస్సులో వచ్చినటువంటి భావం ఏంటంటే తాగాల్సినటువంటి నీరు త్రాగినవి, తినవలసినటువంటి గడ్డి తిన్నవి, ఇవ్వవలసినటువంటి పాలు ఇచ్చినవి, శిథిలమైపోయినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటివి అయినటువంటి ఆవుల్ని దానం చేస్తున్నటువంటి తన తండ్రి వెళ్ళేటువంటి లోకాలు ఎలాంటి అని అంటే దుఃఖంతో కూడుకున్నటువంటి లోకాలు, అంటే నరక లోకాలకు వెళతాడు. ఇది ఆయనకు బాధగా ఉంది.
ఎవరికి? ఆ కుమారుడికి, నచికేతుడు అనేటువంటి ఆ కుమారుడికి. తండ్రి చేస్తున్నటువంటి దానం ఎలాంటిదో చూసినటువంటి నచికేతుడు తనలో తాను ఏ భావన చేస్తున్నాడు, ఏ ఆలోచన చేస్తున్నాడు ఈ మంత్రంలో అద్భుతమైనటువంటి కవితా సౌందర్యంతో వర్ణించడం జరిగింది. ఈ శ్లోకం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఉత్తమ కవితా తత్వానికి మత్సుతరక. ఎందుకంటే సామాన్యంగా మంత్రాలు ఏవి కూడా కటాబిట్టిగా చెప్పేస్తాయి కానీ కవిత్వాన్ని చెప్పవు. కానీ ఇక్కడ మాత్రం ఈ మంత్రం మాత్రం ఆ కవిత్వాన్ని ఇస్తూ ఉంది. ఎంతో ఆలోచించి కూర్చబడినటువంటి కొద్ది మాటలతో అద్భుతమైనటువంటి భావం ఇక్కడ ఇమిడి ఉంది. ఎంత అద్భుతమైనటువంటి పదాలు వాడారో చూడండి. తండ్రి దానం చేస్తున్నటువంటి పశువుల యొక్క స్థితి ఎలాంటిదో అద్భుతంగా కవితా రీతిలో ఇదిగో ఇక్కడ 4 విశేషణాలతో వర్ణిస్తున్నారు. మొదటిది ఏమిటంటే తండ్రి దానం చేసేటువంటి గోవులు ఎలా ఉన్నాయనంటే త్రాగవలసినటువంటి నీటిని త్రాగినయి అని. అంటే అర్థం ఏంటంటే నీరు తాగడానికి కూడా ఇక వాటికి ఓపిక లేదు. తాగవలసిన నీరు త్రాగినయి అని అంటే ఇక ఒక్క చుక్క నీరు తాగడానికి కూడా వాటికి ఓపిక లేదంట. ఇక అవి ఎలాంటివో మనం అర్థం చేసుకోవాలి. మరి రెండో విషయం, తినవలసిన గడ్డి తిన్నవి. అంటే తినవలసినటువంటి గడ్డి అంతా అయిపోయింది ఆహారం. ఇక ఒక్క గడ్డి పరకు కూడా తినడానికి వాటికి ఓపిక లేదు, నవిలేటువంటి ఓపిక లేదు, లోపలికి తీసుకునేటువంటి ఓపిక లేదు. అదిగో అలాంటివి అని. మరి ఇక మూడో విషయం ఏంటంటే ఇవ్వవలసినటువంటి పాలన్నీ ఇదివరకే ఇచ్చినవి. అంటే ఒక్క చుక్క పాలు కూడా ఇక వాటి నుంచి రావు. అంటే అర్థమైంది, వట్టిపోయినాయి అన్నమాట. అంటే ఇక వాటి వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. అంటే గడ్డి తినడానికి కానీ, నీరు త్రాగటానికి కానీ, పాలు ఇవ్వటానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం లేదు. నిజంగా గడ్డి తిని నీళ్లు తాగితే కదా పాలు ఇచ్చేది. మరి అవన్నీ లేకపోతే పాలెట్టేస్తాయి. కాబట్టి ఇక పాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అన్నీ వట్టిపోయింది. ఇక అంతేకాకుండా అవయవాలన్నీ కూడా శిథిలమైపోయింది. అంటే ఇప్పుడో ఇంకాసేపటికో అన్నట్టుగా ఉంది వాటి యొక్క పరిస్థితి అంతా కూడా. కాబట్టి దానం పుచ్చుకున్నటువంటి వాడికి, వీటిని దానం పుచ్చుకున్నటువంటి వాడికి ఒక్క పేడకడి కూడా లభించింది. కొన్నేమో కుంటివి, కొన్నేమో అనారోగ్యంతో ఉన్నాయి, కొన్నేమో బాగా ముసలివైపోయినాయి. ఇటువంటి గోవుల్ని దానం పుచ్చుకున్నటువంటి వాడు ఏం చేసుకుంటాడు? వాడికి ఎందుకు పనికిరావు. ఎందుకు పనికిరానటువంటి వాటిని దానంగా ఇస్తున్నాడు తండ్రి. చూచాడు నచికేతుడు. తాను ఇంతవరకు శాస్త్రాల ద్వారా గ్రహించినటువంటి విషయాలన్నిటితో పోల్చుకొని నెమరు వేసుకుంటున్నాడు. శాస్త్రంలో ఇలా చెబితే నా తండ్రి ఇలా చేస్తున్నాడే అనేటువంటి విషయాన్ని పోల్చుకుంటున్నాడు. దానం ఇచ్చే వస్తువులన్నీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే దానం ఇచ్చే వస్తువులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే గొప్పగా ఉండాలి. ఏదో మనకు పనికిరానటువంటి వాటిని దానం ఇవ్వటం అనేటువంటిది మహాపాపంతో కూడుకున్నటువంటి. నిజంగా తాను ఉపయోగించుకునే వాటికన్నా కూడా ఇంకా ఉత్తమంగా ఉండాలట దానం ఇచ్చేటువంటి వస్తువులు. పుచ్చుకున్నటువంటి వాడికి తప్పనిసరిగా ఉపయోగపడాలి. మన దగ్గర దానం పుచ్చుకొని మనం తప్పనిసరిగా మనం ఇస్తున్నప్పుడు కాదనకుండా పుచ్చుకొని అవతల పారేసిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. అప్పుడే దానం ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది. కొందరు బిచ్చగాళ్ళకి ఏం చేస్తారంటే, అమ్మా ధర్మం అని బిచ్చగాడు ఇంటి ముందుకు వచ్చాడు అనుకోండి, అయ్యా మిగలలేదనంట. అంటే ఏమిటి, నిన్న మనం తినంగా మిగిలితే అది మనం తినడానికి పనికిరాకపోతే పాచిపోతే అప్పుడు ఏం చేస్తామంటే మనం బిచ్చగాడికి వేస్తాం. ఎందుకంటే వాడు బిచ్చగాడు కదా, వాడు ఏదైనా చండాలమైనా తినాలా అని. కాబట్టి ఇలాంటివి కనుక చేస్తే ఏమవుతుందనంటే ఆ దానం కనుక చేస్తే పుణ్యం రాకపోగా పాపం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగనే తినడానికి వీలైనటువంటి అన్నాన్ని కానీ, తినడానికి పనికి రాకుండా వాసన వచ్చేటువంటి కూరలు కానీ ఇలాంటివి కనుక పెడితే పాపం మూటగట్టుకోవటం మాత్రమే జరుగుతుంది. కొందరు భగవంతుడి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కుళ్ళిపోయినటువంటివి, పుచ్చిపోయినటువంటివి, పనికిరానటువంటివి తీసుకెళ్తూ ఉంటారు. అవి ఏమవుతాయంటే అనేక రెట్లు వృద్ధి అయ్యి అవి మళ్ళీ మనకే వస్తూ ఉంటాయి అన్నమాట. మరుజన్మలో మళ్ళీ మనకే తిరిగి వస్తూ ఉంటాయి. ఒకసారంట అగరం శ్రీనివాస ఆశ్రమంలో ఒక మహానుభావుడు ఉపన్యాసం చెబుతూ ఉంటే, సాధారణంగా ఏంటంటే మహాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడన్నా కానీ మన ఊరికి వచ్చారని అంటే వాళ్ళని దర్శించుకుంటే పుణ్యం అనే ఉద్దేశంతో దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పేది విన్నా వినకపోయినా దర్శనం మాత్రం చేసుకుంటారు ఖచ్చితంగా. ఆ దర్శనం చేసుకునేటప్పుడు ఏంటంటే 2 పళ్ళు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతారు. సరే ప్రతిరోజు కూడా కొంతమంది అట్లా పళ్ళు తీసుకొని వస్తుంటారు, ఆయన చేతిలో పెడుతుంటారు. ఇది రోజు జరిగేటువంటి పని. సరే ప్రతిరోజు ఒక ఆమె అలానే వస్తూ ఉంటుంది.
సరే ఆ రోజు ఏదో ఆలస్యం అయిపోయింది హడావుడిగా పరిగెత్తింది, చేతిలో పళ్ళు లేవు. సరే ఎట్లా అనుకునేటప్పటికల్లా ఆ బయట పళ్ళు అమ్మేటువంటి బండి ఒకటి ఉంది. ఆ బండి మీద పళ్ళు చూస్తూ ఉంది, ఎంత అయ్యాయి అని అడుగుతూ ఉంది. అదే సమయంలో పక్కన ఒక ఆమె వచ్చేసింది, అమ్మ ఇవన్నీ కుళ్ళిపోయినాయి కదా, దేనికి పనికి వస్తాయి అని అంటే, అదే మనం తింటానికి కాదులేండి, సోముల వారికి ఇవ్వటానికి. కాబట్టి ఇలాంటి పరిస్థితి కనుక, ఇలాంటి ఆలోచన కనుక, ఇలాంటి బుద్ధి కనుక, ఇలాంటి అల్ప బుద్ధి కనుక మనకు కనుక ఉన్నట్లయితే ఏమవుతుందనంటే, ఆ సోముల వారికి ఏం పర్వాలా, ఎందుకంటే నువ్వు తీసుకెళ్ళి ఇచ్చినటువంటి వాటిలో 2 పళ్ళు కనుక ఇస్తే ఒకటి ఆయన ఉంచుకొని ఇంకోటి నీకు ఇచ్చేస్తాడు. ఆ మిగిలినటువంటి పళ్ళు కూడా ఎవరికోరికి పోతూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకేం పర్వాలా, కానీ కుళ్ళినటువంటి పళ్ళు ఇచ్చినటువంటి నీకేమవుతుందంటే, మళ్ళీ జన్మకు వచ్చినప్పుడు ఈ శరీరం కాస్త కుళ్ళిపోద్ది, కుళ్ళిపోయినటువంటి శరీరం అవుద్ది. ఇదిగో ఇది, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ప్రత్యేక సందర్భాల్లో బట్టలు పెడతా ఉంటారు. మరి చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, మరకలు పడ్డాయి, మనకి పనికిరాని, మనం ఎప్పటికీ మనం దీన్ని మాత్రం కట్టం, దీన్ని మాత్రం మనం తొడగం అనుకున్నటువంటి వాటిని ఏం చేస్తారంటే కాస్త మడతలు మార్చి కానీ, లేదా ఇంకో రకంగా ఏదైనా ప్యాకింగ్ చేసి కానీ, అదిగో అందంగా తయారు చేసి అదిగో దాన్ని కాస్త వాళ్ళకి సమర్పించుకుంటారు. ఇలాంటివి అంతే. అలాగనే కొంతమంది ఏదైనా కానీ దక్షిణ కనుక ఇవ్వాల్సి వస్తే, ఏదైనా కాలిపోయిన కాగితాలు కానీ, చిరిగిపోయిన కాగితాలు కానీ, వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో పోయి మనం ఏడ తంటాలు పడతాము, ఏదో ఆయన మొహాన్ని పడేస్తే ఆయనే చూసుకుంటాడని చెప్పి అలాంటి పేపర్ కాగితాలని, అంటే కరెన్సీ నోట్లని ఒక కవర్లో పెట్టేసి ఇచ్చేస్తాం. ఇవన్నీ ఏమిటనంటే, మనం కావాలని పాపాన్ని మూటగట్టుకోవటం లాంటివి. మనకి తెలియటల్లా, మన ఇంట్లో పనికిరానటువంటి వస్తువు పోతుంది, మనం పర్వాలేదని అనుకుంటున్నామే కానీ మనం కావాలని పాపాన్ని మూటగట్టుకుంటున్నాం అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఒకడు కుమారుడితో అన్నాడంట, ఒరే నాయనా, మరి గుమ్మడికాయ ఒకటి వచ్చింది కదరా అన్నాడంట. మరి గుమ్మడికాయ కోస్తే ఏదైనా మనం సాంబార్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అని అంటే, నానా గుమ్మడికాయ కుళ్ళిపోయింది అన్నాడు. సరే అంటే మన బర్రెకాయరా అన్నాడు. బర్రెకేసాను నాన్న, తినలేదన్నాడు. సరే అయితే మన బ్రాహ్మణుడు పిలిచి దానం ఇచ్చేసేయమని. అంటే ఇలాంటి పనులు కనుక ఎవరైనా సరే, ఇలాంటి భావం, ఇలాంటి ఆలోచన మనకు కనుక వచ్చిందా, అలా వచ్చిందనంటే పాపాన్ని మూట కట్టుకున్నట్టేనే మనం అర్థం చేసుకోవాలి. అందుకే నచికేతుడు ఇక్కడ చాలా బాధపడుతున్నాడు, ఇలాంటి గోవుల్ని ఇస్తున్నాడే అనేటువంటి బాధ. అందుట్లో గోవుల్ని ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి మృగమహారాజు కథ ఉంది. మృగమహారాజు చాలా గొప్పవాడు. ఆయన లక్షల కొద్దీ గోవుల్ని దానం చేశాడు. అసలు ఎన్ని లక్షలు దానం చేశాడంటే, ఆయన జీవితకాలంలో 80 లక్షల గోవుల్ని దానం చేశాడు. ఇంకా ఏవేవో దానాలు చేశాడు. తర్వాత 1000 యాగాలు చేశాడు, 1000 యజ్ఞాలు చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడికి ఏమైంది అని అంటే ఊసర వెళ్ళయ్యాడు. ఎందుకు అయ్యాడండి అని అంటే, దానికి కథ మనకి మహాభారతంలో ఉంది. ఏమిటా కథ అని అంటే, ద్వారకా నగరంలో ఒక బావి ఉందంట. ఆ బావి లతలతోటి చెట్లతోటి అంతా మూతపడింది. సరే ఎవరో ఒకళ్ళు ఏం చేశారంటే, ఆ బావిలో నీళ్లు కావాలని అనుకొని, ఎక్కడ నీళ్లు దొరకకపోతే ఆ బావి ఉందని ఆ లతలు చెట్లు అన్నీ అడ్డం తీసేసి ఆ బావిలో నీళ్లు తాగుదాం అనుకునేటప్పటికి ఆ బావిలో పెద్ద ఊసర వెళ్ళింది. ఆ ఊసర వెళ్ళిని బయటికి తీయడం సామాన్యమైనటువంటి విషయం, ఎందుకంటే మామూలు ఊసర వెళ్ళి కాదు, పెద్దది. ఆ బావి ఎంత ఉందో అంత ఉంది. సరే దాన్ని ఎట్లా బయటికి తీయాలని, దాన్ని ఎట్లా కట్టగట్టి బయటికి తీయడానికి ఎంతో ప్రయత్నం చేస్తే దాన్ని లాగటం ఎవరికీ సాధ్యం కాల. 50 మంది 60 మంది అయినా సరే దాన్ని లాగలేకపోయాడు. అప్పుడు పోయి శ్రీకృష్ణుడికి చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్తే శ్రీకృష్ణుడు వచ్చాడు, చూశాడు. ఆయన ఏం చేశాడంటే తన యొక్క మహత్తుతో దాన్ని కాస్త బయటికి తీశాడు. దాన్ని ఎప్పుడైతే బయటికి తీశాడో, ఆ శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ తగలటంతో ఆ ఊసర వెళ్ళి కాస్త మృగమహారాజు అయింది. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓ మహానుభావ, నీకేమిటి ఈ గతి పెట్టింది? 1000 యజ్ఞాలు చేశావు, 80 లక్షల గోవుల్ని దానం చేశావు, నీ విషయం నాకు తెలుసు, మేము కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి నీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది అని అంటే, దానికి అప్పుడు ఆయన చెప్పాడనమాట, అయ్యా నేను ఇట్లా గోవుల్ని దానం చేస్తూ ఉంటే ఒకరెవరో ఒక ఆయన, ఈ దానం తీసుకున్నటువంటి ఆయన ఈ ఊరి నుంచి పరదేశానికి వెళ్ళాడు. ఆ పరదేశానికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఆ ఆవుల మందలో నుంచి ఒక ఆవు వచ్చి నా మందలో కలిసిపోయింది. ఆ విషయం నేను తెలియక దాన్ని మళ్ళీ మరొక బ్రాహ్మణుడికి నేను దానం చేశాను. ఈ బ్రాహ్మణుడు దానం తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆ బ్రాహ్మణుడు, మొట్టమొదటి బ్రాహ్మణుడేమో
తన ఆవు తప్పిపోయిందని దాన్ని వెతుకుతా ఉన్నాడు. వెతుకుతా ఉంటే ఈ బ్రాహ్మణుడి దగ్గర దొరికింది. అబ్బాయి ఇది నా ఆవు, నాకు ఇవ్వమని అన్నాడు. నీ ఆవేంది, నాకు మహారాజు దానం ఇచ్చాడు, కావాలంటే పోయి అడుగు అని చెప్పాము. ఆయన అన్నాడు. ఇద్దరు కూడా కాసేపు తగాదాడుకొని ఇది నాది నాది అనేమో ఈయన నాకేం తెలియదు, ఇది నాకు మహారాజు ఇచ్చాడనేమో ఆయన. ఇద్దరు రాజు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత విషయం చెప్పిన తర్వాత రాజుకి అర్థమైపోయింది. సరే పొరపాటు జరిగిపోయింది కాబట్టి ఈ పొరపాటుని ఎట్టో సర్దుకోవాలని, అందుకని తాను ఎవరికైతే దానం ఇచ్చాడో ఆ దానం ఇచ్చినటువంటి బ్రాహ్మణుని అడిగాడంట, అయ్యా నీకు 10,000 గోవులు ఇస్తాను, ఈ ఆవును నాకు ఇచ్చేసి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, దీన్ని నేను ఎందుకు ఇస్తాను, ఇది సమయానుకూలంగా నాకు ఏది అవసరమో ఆ సమయంలో దాన్ని నాకు సమకూర్చి పెడతా ఉంది. తల్లి లేనటువంటి నా బిడ్డకి పాలిచ్చి పెంచుతూ ఉంది, తల్లిలాగా సాగుతూ ఉంది, ఇలాంటి దాన్ని నేను ఎందుకు ఇచ్చుకుంటాను, నేను మాత్రం ఇవ్వను అన్నాడు. సరే అప్పుడు ఆయనతో అన్నాడు, ఏమయ్యా సరే నువ్వు నీ ఆవు తప్పిపోయింది కరెక్టే, ఆ ఆవు ఇదే, అది కూడా కరెక్టే, అక్కడ నాది పొరపాటు ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే, కాబట్టి నీకు 1,00,000 గోవులు ఇస్తా, ఆ 1,00,000 గోవులు తీసుకొని దీన్ని వదిలేయి అన్నాడు. అంటేను నేను రాజుల దగ్గర నుంచి ఏమి తీసుకోవాలని అనుకోవట్లేదు, ఏదైనా కావాలంటే నేనే స్వయంగా సంపాదించుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నీ దగ్గర తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయేటప్పటికల్లా ఇప్పుడు ఆ తర్వాత కొద్ది కాలానికి ఈయన మరణించాడు. ఎన్నో పుణ్యాలు చేశాడు, చెప్పడానికి వీల్లేనన్ని పుణ్యాలు చేశాడు, కానీ ఒక్కటి జరిగింది పాపం. ఈ పాపం కూడా తనకి తెలియకుండానే జరిగింది. యమధర్మరాజు దగ్గరికి పోయాడు. యమధర్మరాజు అడిగాడంట, ఏమయ్యా, ఆయన బాగా మర్యాద చేసి కూర్చోబెట్టి, నువ్వు ఎంత పుణ్యం చేశావో అది మాటలతో వర్ణించడానికి వీలు లేదు, కానీ ఒక పాపం మాత్రం ఉంది కదా, నీవు ప్రజలందరినీ, ప్రజల యొక్క సంపదల్ని, వస్తువుల్ని అన్నీ రక్షిస్తానని చెప్పి శపథం చేసావు, రాజుగా ఉన్నావు, కాబట్టి నువ్వు ఆ శపథాన్ని తప్పావు, ఎందుకంటే ఆ ప్రజల యొక్క సంపదను రక్షించలేకపోయావు. రెండవది ఏమిటంటే, నువ్వు అదిగో ఇతరులకు సంబంధించినటువంటి గోవును దానం ఇచ్చావు. ఈ రెండిటి వల్ల నీకు కొంత నరకయాత్ర అనుభవించాల్సినటువంటి, నువ్వు కొంత పాపాన్ని అనుభవించాలి, పాప ఫలాన్ని అనుభవించాలి. నువ్వు ఆ పాప ఫలాన్ని ముందు అనుభవిస్తావా, లేకపోతే స్వర్గ సుఖాలు ముందు అనుభవిస్తావా? ఎంతో కాలం స్వర్గ సుఖాలు అనుభవించాలా, అది ఉంది. కొంతకాలం నువ్వు పాప ఫలం అనుభవించాలా, ఇది అనుభవిస్తావా? నువ్వు ఏది అనుభవిస్తావో చెప్పనంటే, సరే ముందు పాప ఫలం అనుభవిస్తాను అలా అనేటప్పుడు సరే అన్నాడు. సరే అనేటప్పటికి ఆమె అక్కడి నుంచి తలకిందులుగా పడిపోయాడు. అలా పడిపోయి ఇదిగో ఈ బావిలో పడిపోయాడు. ఆ పడిపోతూ ఉన్నప్పుడు యమధర్మరాజు అనేటువంటి మాటలు గుర్తుకొచ్చింది, వినపడ్డాయి. ఏమంటున్నాడు యమధర్మరాజు, అయ్యా నువ్వు ఎంత పుణ్యం చేసినా ఈ పాప ఫలితంగా 1000 సంవత్సరాలు ఓసర వెళ్ళిగా అదిగో ఆ బావిలో పడుండు. ఎప్పుడైతే శ్రీకృష్ణుని యొక్క స్పర్శ నీకు తగులుతుందో అప్పుడు మాత్రమే నీకు ఇదిగో ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొందుతావు, ఆ తర్వాత అనంతమైనటువంటి పుణ్యఫలాలు అనుభవిస్తావు అని చెప్పాడు. మరి ఊసరవెల్లిగా ఉన్నప్పటికీ కూడా అతడికి ఆ పూర్వజన్మ స్మృతి ఉండటాన అలా 1000 సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడు లాగినప్పుడు ఈ కథ అంతా చెప్పి అప్పుడు ఆయన నమస్కారం చేసి ఆ స్వర్గలోకాలకి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుందనంటే ఏం తెలుస్తుంది, ఒక గోవుని దానం ఇచ్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా నిజంగా చెప్పాలంటే మహాభారతంలో చెప్పినటువంటి విషయాలు ఇక్కడ చెప్పాలంటే టైం కూడా చాలదు. కాబట్టి గోవుని ఎవరికి దానం ఇవ్వాలి, ఎలాంటి వాడికి దానం ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి గోవును కొనేసి ఎవరికొరికి ఇచ్చేస్తే నీకు ఏ రకమైనటువంటి దాన ఫలం లభించదు. ఆ గోవుని అతడు సాకేటువంటి వాడు కావాలి, అతడు ఉపయోగించుకునేటువంటి వాడు కావాలి, ఆ తీసుకున్నటువంటి వాడు సద్బ్రాహ్మణుడు కావాలి, అతడు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు కావాలి. ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నటువంటి వాడికే నువ్వు ఇవ్వాలి, ఎవరికి పడితే వాడికి ఇస్తే ఉపయోగం. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఆ గోవుకు సంబంధించి ఇంత పకడ్బందీ వ్యూహం ఉంది కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే పాపం వస్తుంది. కాబట్టి ఇంత జాగ్రత్తగా చేయాల్సినటువంటి గోదానాన్ని నా తండ్రి ఇలా చేస్తున్నాడే అని నచికేతుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, లోభులై బ్రాహ్మణులకి నిరర్ధకమైనటువంటి దానం చేసేటువంటి వాళ్ళు ఈ దుఃఖపూరితమైనటువంటి లోకాలని, ఆనందం లేనటువంటి లోకాలని, కష్టాలు దుఃఖాలు అనుభవించాల్సినటువంటి లోకాలని చేరుకొని దుఃఖాలు పొందుతారు కదా. ఇప్పుడు నా తండ్రి యొక్క పరిస్థితి కూడా ఇదే కదా. ఇప్పుడు నా తండ్రిని ఉపద్రవం నుంచి ఎట్లాగా తప్పించాలి అని ఆయన లోపల మదనపడతా ఉన్నాడు. ఈ సమయంలో నచికేతుడి యొక్క వయస్సు ఇందా చెప్పుకున్నాం 9 సంవత్సరాలు అని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు నచికేతుడు. చక్కగా ఆలోచించాడు.
ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఆలోచించాడు. తండ్రితోట నువ్వు తప్పు చేస్తున్నావు అని అనకూడదు. అనకుండా మెదలకుంటూరుకుంటేనా తండ్రికి పాపం వస్తుంది. దాని కారణంగా లోకాల్ని నరకలోకాల్ని అనుభవించాలి. అందువల్ల ఏం చేద్దాం అనేటువంటి విషయంలో ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆ నిశ్చయానికి వచ్చి తండ్రి వైపుకు అడుగులు వేస్తున్నాడు. మరి ఏ నిశ్చయానికి వచ్చాడు? మరి తండ్రితో ఎలా మాట్లాడుతున్నాడు? తండ్రితో ఎలా మాట్లాడుతున్నాడో నచికేతుడు మనం తెలుసుకుంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వృద్ధుడైనటువంటి పెద్దవాడైనటువంటి తండ్రితో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. అందులో తప్పు చేసినటువంటి తండ్రితో, తప్పు చేస్తున్నటువంటి తండ్రితో, మంచివాడైతే సరే మేము బాగానే ఉంటామండి, తప్పు చేస్తున్నటువంటి తండ్రితో కూడా కుమారుడు ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం కూడా ఈ ఉపనిషత్తు నుంచి మనం నేర్చుకోవచ్చు. మరి ఏం చెబుతున్నాడో తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు, రేపు చెప్తారు.